చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, ఏదో ప్రార్థన చేస్తారు, ఆరాధిస్తారు, కానుకలు ఇస్తారు, పనులు చేస్తారు. ఇదంతా కాదు దేవుడు మొట్టమొదట కోరేది. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నువ్వు దేవుని సన్నిధికి రావడం ఎంత ప్రాముఖ్యమో, ఆయనను ఆరాధించడం ఎంత ప్రాముఖ్యమో, ఆయనకు నీ హృదయపూర్వకమైన నీ అర్పణలు సమర్పించడం ఎంత ప్రాముఖ్యమో, అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? అసలు ఆయన నీకేం చెప్పాడు లేఖనంలో, ఎలా నీవు జీవించాలని కోరుతున్నాడు, దాని మీద నీవు ఎప్పుడైనా మనసు పెట్టావా? ప్రతి ఆదివారం నువ్వు చర్చికి వస్తున్నావు, దేవుని సన్నిధికి వస్తున్నావు. ప్రతి ఆదివారం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఆదివారం నీవు నడవలసిన మార్గాన్ని బోధిస్తున్నాడు, లేదా నీలో ఉన్న లోపాలు ఎత్తి చూపిస్తున్నాడు. మరి దేవుడు నీవు నడవలసిన మార్గాన్ని దేవుడు నీకు వాక్యం ద్వారా బోధిస్తున్నప్పుడు దాన్ని అనుసరించి నడుస్తున్నావా? నీలో ఉన్న లోపాలను దేవుడు ఎత్తి చూపించినప్పుడు దానిని నీవు సరి చేసుకోగలుగుతున్నావా? దేవుడు